అయితే లాగచెర్ల ఘటనలో నిన్నటి వరకు కూడా కేటీఆర్ ప్రమేయం ఉంది, కేటీఆర్ ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. మంత్రులు కావచ్చు, అందరు నేతలందరూ కూడా అదే ఆరోపిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఉండే ఇదంతా జయించిరు అని చెప్పి స్వయంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు, వాంగ్మూలం ఇచ్చిండు పోలీసులకు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కోర్టులో వేసినటువంటి ఛార్జ్షీట్ ఉందో అందులో పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అంతా కేటీఆర్ ప్రోద్బలంతోనే జరిగిందని ఇప్పటివరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ జైల్లో ఉన్నటువంటి చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ఒక లేఖ విడుదల చేసిరు. లేఖ అనే కంటే దాన్ని వాంగ్మూలం అని చెప్పాలి. ఒక వాంగ్మూలం రిలీజ్ చేసిరు జైలు నుంచే. ఈ ఘటనలో, ఈ సంఘటనలో తనకు అసలు ప్రమేయమే లేదు, తనకు సంబంధం లేదు, అయినా కానీ తనను ఇందులో బలవంతంగా ఇరికించారు. అసలు ఆ స్టేట్మెంట్లో ఏముందో కూడా తనకు తెలియదని చెప్పి ఆయన చెప్పారు. ఎప్పుడైతే కోర్టుకు తీసుకొచ్చే ముందు, ఆ కోర్టుకు తీసుకురావడానికి కొద్దిసేపటి ముందు వీళ్ళ లాయర్ ఏంది మీరు ఏం పెడతా ఉన్నారు, ఎట్లా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు కోర్టులో అని అడిగితే ఏదైతే పిటిషన్ ఉందో, ఆ డాక్యుమెంట్ ఉందో అది తనకి ఇచ్చిరని చెప్పి నరేందర్ రెడ్డి చెప్పారు. ఈ లేఖలు అవన్నీ రాసుకొచ్చారు. ఆయన 2 పేజీల లేఖ ఆయన రాసిర్రు. ఇందులో కంప్లీట్గా 2-3 పాయింట్లు ఆయన మెన్షన్ చేసిర్రు. నిన్న పొద్దున 7 గంటలకు ఆయన కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి, కొందరు పోలీసులు వచ్చి మఫ్తీలో వచ్చి ఆయనను అరెస్ట్ చేసిర్రు, నన్ను అరెస్ట్ చేసిర్రు మఫ్తీలో. అక్కడి నుంచి 9:30-10 గంటల ప్రాంతంలో డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకుపోయారు. అక్కడ నన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ముందు ఎక్కడ చెప్పలేదు, అరెస్ట్ చేసేటప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర చెప్పలేదు. ఆ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకుపోయిన తర్వాత అక్కడ అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. కానీ అరెస్టుకు సంబంధించి నా కుటుంబ సభ్యులకు కానీ, నా రక్త సంబంధికులకు కానీ ఎవరికి కూడా ప్రియర్ కమ్యూనికేషన్ లేదు. ఒక ప్రాపర్గా వాళ్ళకు సమాచారం ఇవ్వకుండా, ఎట్లాంటి నోటీస్ లేకుండా నన్ను అరెస్ట్ చేసిరని చెప్పేసి ఆయన ఇందులో రాసుకొచ్చిర్రు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే హాస్పిటల్కి తీసుకుపోయారు పరిగి. అప్పుడు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ఎప్పుడైతే కోర్టుకు తీసుకుపోతా ఉన్నారో అప్పుడు హాస్పిటల్ తీసుకుపోయే ముందు తనతో ఆ పేపర్ల మీద సిగ్నేచర్ తీసుకున్నారు 10 నిమిషాల ముందు. అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 10 నిమిషాల ముందు. ఇక్కడ ఏం చెప్పిండంటే ఆయన, ద పోలీస్ హెస్ టేకెన్ మై సిగ్నేచర్ ఆన్ సమ్ పేపర్స్ అండ్ ఇదేంది సమ్ పేపర్స్ 10 minutes దే ప్రొడ్యూస్డ్ మీ బిఫోర్ ది హానరబుల్ కోర్టు 4:30కి కోర్టులో ప్రవేశపెట్టడానికి ఒక 10 నిమిషాల ముందు కొన్ని పేపర్ల మీద నాతో సంతకం తీసుకున్నారు. వాటిలో ఏముందో కూడా నాకు తెలియదు. అందులో నన్ను అక్యూజ్ నెంబర్ 1గా చేర్చిర్రు. ఇదంతా కూడా ఇల్లీగల్, పోలీసులు కావాలని నన్ను ఇందులో ఇరికిస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆయన ఈ స్టేట్మెంట్లో రాసుకొచ్చారు. అదంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఏదైతే వాళ్ళు నేను చెప్పినట్టు, అంటే నరేందర్ రెడ్డి చెప్పిండు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కోర్టులో ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసిర్రో అదంతా కూడా ఫాల్స్ అని చెప్పి ఆయన ఇందులో రాసుకొచ్చారు. అట్లాగే ఏదైతే కేటీఆర్ మీద చేసిండు అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్పిర్రో, కేటీఆర్ చెప్తేనే నేను చేసిన, ఇదంతా చేయించిన అని చెప్పి ఆయన చెప్పిండు అని చెప్పి నిన్నటి నుంచి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉన్నదో అందులో కూడా వాస్తవం లేదు. వీళ్ళు పోలీసులు ఆ స్టేట్మెంట్లో ఏదైతే ఆ కోర్టులో దాఖలు చేసినటువంటి ఆ ఛార్జ్షీట్లో వాళ్ళు పేర్కొన్నది కూడా పూర్తిగా అవాస్తవము. నా దగ్గర నుంచి కేటీఆర్కు సంబంధించి వీళ్ళు ఎట్లాంటి క్వశ్చన్లు అడగలేదు, ఎట్లాంటి సమాచారం తీసుకోలేదు నా దగ్గర నుంచి. దాని నుంచి అసలు కేటీఆర్ ప్రస్తావనే రాలేదు ఎక్కడ ఈ చర్చ నన్ను వాళ్ళు విచారించిన సమయంలో. కానీ అందులో కేటీఆర్ పేరు చేర్చిర్రు. ఇదంతా కూడా దురుద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా వీళ్ళు చేసిరని చెప్పేసి ఆయన ఇందులో రాసుకొచ్చిర్రు. ఇవన్నీ కూడా ఆయన మెన్షన్ చేసిర్రు. ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఆయన చేసిర్రు. అట్లాగే దీన్ని పరిగణలోకి తీసుకొని తనను విడుదల చేయాలన్నట్టు కూడా ఆయన ఇందులో స్టేట్మెంట్లో చెప్పారు. సో ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి బయలుదేరిన 10 నిమిషాల ముందు సంతకాలు తీసుకొని కోర్టు దాకా వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళ లాయర్ అడిగితే అసలు మీరు ఏమి చూస్తున్నారు, ఛార్జ్షీట్లో ఏముందని చెప్తే అప్పుడు అందులో ఆ విషయాలు ఉన్నాయని చెప్పి ఆ కేటీఆర్ పేరు ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి ఈయన చెప్తా ఉన్నారు. అసలు నాకు ఎట్లాంటి సంబంధం లేదు పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్తో, నేను అందులో ఏ విషయం కూడా నేను చెప్పింది కాదు, పోలీసులే రాసి బలవంతంగా నాతో సంతకం తీసుకున్నారు. హాస్పిటల్ నుంచి కోర్టుకు వెళ్ళే సమయంలో బలవంతంగా సంతకాలు తీసుకున్నారని చెప్పి ఆయన ఇందులో ఇవాళ వేసినటువంటి అఫిడవిట్లో ఆయన ఇవాళ వేసిన దాంట్లో ఇచ్చారు. దీనికి
జైలు నుంచి జైలు సూపరింటెండెంట్ సంతకంతో ఒక ఈ లెటర్ని న్యాయమూర్తికి విడుదల చేసిర్రు ఇది. సో మరి దీని మీద ఎట్లాంటి అది ఉంటుంది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా ఆయనను కస్టడీ కోరుతా పిటిషన్ వేసారు. 7 రోజుల పాటు మాకు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ వేసారు. దాని మీద విచారణ రేపు ఆర్ ఎల్లుండి జరిగే అవకాశం ఉన్నది. సో ఇవాళ విచారణ జరగాల్సి ఉండే, వాళ్ళు నిన్ననే అడిగిరంట విచారణ 15 రోజులు ఇవ్వాలని అడిగారు. బట్ ఇవాళ 7 days వేసినట్టున్నారు. సో దాని మీద మళ్ళీ ఫర్దర్గా కోర్టు విచారణ జరిపే అవకాశం ఉన్నది. సో ఇప్పటికైతే 14 రోజుల రిమాండ్ ఆల్రెడీ విధించారు. చెర్లపల్లి జైలుకి ఆయన తరలించారు. సో ఈ తరుణంలో ఆయన ఈ సంచలన విషయాలతో ఈ లేఖ బయటకు వదిలేరు. ఏదైతే కేటీఆర్ పేరు చుట్టూ కేటీఆర్ అరెస్ట్ అవుతారు, కేటీఆర్ ఇదంతా చేయించారని చెప్పి ఆ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, నిన్నటి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, అంతా కూడా నిన్న సాయంత్రం నుంచి కంప్లీట్గా అదే నడుస్తూ ఉన్నది. కేటీఆర్ఏ చేయించారు అని చెప్పి. కానీ ఏదైతే ఛార్జ్షీట్ బయటకు వచ్చిన తర్వాత నరేందర్ రెడ్డి చెప్పారని చెప్పి కూడా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ నరేందర్ రెడ్డి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు నాకు సంబంధం లేదు దాంతో అని చెప్పి. మరోవైపు ఎవరైతే ఆ లగచెర్లకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో, ఆ 3 లగచెర్ల, పులిచెర్ల, కుంటతండ, రోడ్డుబండ తండాకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవాళ హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అదే కేటీఆర్ను కూడా పోయి కలిసారు. ప్రెస్ క్లబ్లోనే వాళ్ళు మాట్లాడితే క్లియర్గా చెప్పారు, మాకు ఎవరు రాలేదు, మా వెనకాల ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు ప్రోత్సహించలేదు, ఎవరు హెచ్చరించలేదు, ఎవరు రెచ్చగొట్టలేదు, అసలు కలెక్టర్ వస్తున్నారన్న విషయం కూడా మాకు తెలియదు ఊర్లోకి. కేవలం మా భూములు పోతున్నాయి, మా జాగాలు పోతున్నాయి, మా ఇండ్లు పోతున్నాయి అన్న బాధతోటి, ఆ ఆగ్రహంతో మేము కలెక్టర్ వెళ్ళిపోవాలని అడిగినాం. కానీ కలెక్టర్ వెళ్ళిపోలేదు అక్కడి నుంచి. అందుకే కొంత కోపోద్రిక్తులై కొంచెం తోపులాట జరిగింది. ఒక అధికారి మీద దాడి చేసే పరిస్థితులు వచ్చినాయి తప్పితే ఎక్కడ కూడా కుట్ర లేదు, మా వెనకాల ఎవరు లేరని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పిన పరిస్థితి. సో మరి ఇప్పుడు ఇది ఏ మలుపు తిరగబోతుందని చూడాలి. ఎందుకంటే నిన్నటి నుంచి అంతా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారనే ఆ చర్చను తీసుకొచ్చిర్రు. ఇప్పటికే 2-3 కేసులలో కేటీఆర్ అరెస్ట్ అన్నారు. అది మళ్ళీ ఎటు కాకుండా పోయినాయి. అరెస్ట్ ఇవాళ ఇప్పుడో రేపు అప్పుడు అరెస్ట్ అన్నారు, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు చివరకు ఈ లాగచెర్ల కేసులో అరెస్ట్ అని చెప్పి అన్నారు. సో లాగచెర్ల కేసు కూడా ఇప్పుడు మళ్ళీ ఆ బాధితులు వచ్చి చెప్తా ఉన్నారు, అసలు మా వెనకాల ఎవరు లేరు అని చెప్తున్నారు. అట్లాగే నరేందర్ రెడ్డి కూడా క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి దీని మీద ప్రభుత్వ యాక్షన్ కావచ్చు, పోలీసుల చర్య కావచ్చు, ఎట్లా ఉంటుందో చెప్పాలి. ఎందుకంటే పోలీసులే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, డైరెక్ట్గా ఐజీ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఇందులో ఒక బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఉన్నారని చెప్పి ఆయనే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆయననే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, ఐజీ సత్యనారాయణ. సో మరి వీళ్ళు అక్కడ గ్రౌండ్లో ఎంక్వైరీ ఏం చేస్తూ ఉన్నారు, మరి బాధితులంతా వచ్చి ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో, వీళ్ళు గ్రౌండ్లోకి పోయి ఏం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఫర్దర్గా ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది.